యోగా చేయండి, 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 యోగా చేయండి. యోగా చేయండి, వెరీ గుడ్. యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడు. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. పని పని వద్దులే అక్కడ జనాభా. యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. యోగాభ్యాసం అంటే మీ శరీరము, మీ మనస్సు, మీ ఆత్మ ఇవన్నీ కూడా శక్తివంతంగా చేసుకోవడం. యోగాభ్యాసాన్ని చేసిన వాళ్ళందరికీ వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మనసుని కంట్రోల్ చేసుకోగలిగే శక్తి వస్తుంది. అదేవిధంగా మీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఎవరైతే శారీరకంగానూ మానసికంగానూ అనారోగ్యంతో ఉన్నారో, లేకపోతే ఇంకా ఆరోగ్యవంతులు కావాలనుకుంటున్నారో, వీరందరూ యోగాభ్యాసం ద్వారా మాత్రమే మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అటువంటి యోగ విద్యని మనం ఈరోజు ఒక పెద్ద పండుగలాగా జూన్ 21 జరుపుకుంటూ ఉన్నాం. దానికి అనుగుణంగా మనం ఈరోజు యోగా ర్యాలీని భారీ ఎత్తున మన ప్రీతం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిషనర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మనం గూడూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఒక ఫార్మాలిటీ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం నిరంతరంగా 365 రోజులు మన అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం, మీ సంతోషం కోసం జీవితాంతం యోగాభ్యాసాన్ని మీ సాధనంగా చేసుకోవాలి. యోగాభ్యాసంతోనే మీ శారీరక ఆరోగ్యం, యోగాభ్యాసంతోనే. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 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 యోగాభ్యాసాన్ని మీ జీవన విధానంగా మార్చుకోండి. యోగాభ్యాసం ఒక ఫార్మాలిటీ మాత్రం కాదు. మీ జీవన విధానంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముందు యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేకాకుండా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన ప్రీతం నాయకుడు మానవహారంలో భాగం వెళ్ళిపోయారు. వెళ్ళిపోవద్దు. కార్యక్రమం ఎవరు వెళ్ళద్దు.
రామయ్య గారు. ఈరోజు మనం నిన్న సీనియర్ సిటిజన్ తోటి యోగా నిర్వహించుకున్నాం. ఈరోజు యోగా అవేర్నెస్ కింద ఒక మాస్ ర్యాలీ మనం నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్తో పాటు అందరూ అనుసరించి క్రీడాకారులు మరియు పటిష్ట ప్రాధాన్యత గురించి అందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలకు మనం ఉపయోగించుకుంటున్నాం. రేపు 14 యోగా ఆల్మోస్ట్ గూడూరులో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్లో రావడం జరిగింది. కారణం ఏంటంటే రేపు 21వ తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్కి పిలుచున్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యోగా చేసేవాళ్ళు దాదాపు 2 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యారని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా తెలిసిన విషయం. ఎందువల్లంటే ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజా ఇప్పుడే పురవీధుల్లో అంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మన ఊళ్ళోని ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారంటే దానికి కారణం యోగా అని చెప్పక మాందని చెప్పి నేను తెలియజేస్తున్నా. యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 21వ తేదీ మన ఆల్లూరు రాజశేఖర రెడ్డి గారి స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది. ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని మా సంబంధించిన అన్ని మండలాల అధికారులు అలాగే అందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. 14 ట్రయల్ రన్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు ఎండైనా కానీ అందరూ కూడా ర్యాలీగా మన స్టేడియం దగ్గర నుంచి టౌన్ ఫ్లాగ్ వరకు వచ్చినందుకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా పెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా అమరావతి హాస్పిటల్ డాక్టర్ గారికి వాళ్ళ సతీమణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా యోగా నేర్చుకున్నటువంటి కార్యక్రమంలో నిత్య విద్యార్థిగా ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగాని ఒక అలవాటుగా చేసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. నిన్న కూడా చెప్పా, కరోనా చాలా వరకు మన దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో కూడా యోగా చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ కరోనా రాలేదు. వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండకుండా అప్పటికప్పుడు తగ్గిపోయేటువంటి పరిస్థితి చూసాం కూడా, వాస్తవ పరిస్థితి కూడా. కాబట్టి దానికోసంగా అందరూ కూడా కరోనా నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ, ఆల్మోస్ట్ గ్రౌండ్కే కాకుండా ఆన్లైన్ క్లాసులు కూడా చాలామంది యోగా నేర్పిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఏదైనప్పటికీ గూడూరు నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటి జరుగుతుంది. అలానే 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారిని వారి అమూల్యమైన సలహాలు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటి యోగా అంటే 50 సంవత్సరాల నుంచి తెలియదు. నల్లగొండ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ చూసి అది నేర్చుకొని నేను ఆరోగ్యం ఉంటున్నాయి క్యాన్సర్ ప్రభుత్వం నామించాను. వాళ్ళు క్యాన్సర్ ప్రభుత్వం వల్ల యోగా ద్వారా బాగా చేస్తాను. ఈ విద్యను ఎప్పటికైనా అందరికీ నేర్పించాను. ప్రారంభించిన తర్వాత అవతల ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రారంభించి అప్పుడు సునీల్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన దగ్గర ప్రారంభించాను. ఆయన చేయవలసి చాలా మంచిది. అందువల్ల మేము నా తర్వాత మా అబ్బాయి రాజకుమారు
మన 3 తరాల వరకే నేను యోగా నేర్పించాను. యోగా చిత్త వృత్తి నిరోధ అన్నాడు పద్ధతి. శారీరకంగా మనకి ఏ పని చేసుకోవాలన్నట్టు శారీరకంగా మనకి శక్తి ఉంది. కానీ 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు 76 ఇచ్చారు. 70 సంవత్సరాలు నేర్పించారు. కారణం యోగా కారణం. అందువల్ల ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ వల్ల మనకు యోగా ప్రపంచ అవుతున్నారు. అందువల్ల అందరూ కూడా యోగా డే దిగ్విజయంతో రేపు యోగా నేర్పించాలని కోరుకుంటూ అందరికీ మేము యోగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు ఇంకొకటి అవకాశం కల్పించాలని తెలియజేసుకున్నాను. సురేష్ కుమార్ గారికి తెలియజేస్తాం. కార్యకర్త కళాకారులు అందరూ యోగా నేర్చుకోవాలి. పిల్లలకి అందరికీ కూడా నేర్పించాలి. నేర్పిస్తాము మేము కూడా.